వెల్కమ్ టు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్టెనోగ్రాఫర్ జాబుని రీప్లేస్ అనేది చేయలేకపోతుంది. ఎందుకు, అలాగే షార్ట్ హ్యాండ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి, తదితర అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో టాపిక్లో వెళ్ళే ముందు టైపిస్టు, షార్ట్ హ్యాండ్, అలాగే లా గ్రాడ్యుయేట్స్ మరియు స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందిస్తున్నాము. అలాగే స్టెనోగ్రాఫర్స్కి డిక్టేషన్స్ కూడా మనం అందిస్తూ ఉన్నాము. సో ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని కనుక ఎంకరేజ్ చేయదలుచుకున్నట్లయితే జాయిన్ బటన్ ద్వారా కూడా జాయిన్ అయ్యి మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేయవచ్చు. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో ప్రముఖ దినపత్రికలో పడినటువంటి ఆర్టికల్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్టెనోగ్రాఫర్ జాబ్స్ని కిల్ చేయలేకపోతుంది, ఎందుకు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అనేది తెలుసుకోబోతున్నాము. సో ప్రభుత్వ శాఖలు, సచివాలయాలు, అలాగే న్యాయస్థానాల్లో పర్సనల్ అసిస్టెంట్స్, కోర్ట్ మాస్టర్స్, పర్సనల్ సెక్రటరీస్, ఇలా రకరకాల విభాగాల్లో ప్రస్తుతం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడుతూ ఉన్నాము. అయితే ఇది ఎంత డెవలప్డ్ స్టేజ్లో ఉన్నా కూడా యాక్యురసీ అనేది 70%, 80% మాత్రమే ఉంటుంది. 100% యాక్యురసీ అనేది ఏఐ అనేది మనకి సమాచారం అనేది ఇవ్వటం అనేది జరగదు. సో ప్రభుత్వ శాఖలు, కోర్టుల్లో నమ్మకము, చట్టబద్ధత అనేటువంటి పునాదుల మీదే గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో అందువలన స్టెనోగ్రాఫర్ అనే పోస్టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అలాగే న్యాయ వ్యవస్థలో కేవలం టెక్నాలజీ మీదే ఆధారపడి ఉండదు. సో ఎవరైతే స్టెనోగ్రఫీ నేర్చుకొని ఉద్యోగం సంపాదిస్తారో వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా స్టెనోగ్రాఫర్స్ కొరత అనేది ప్రభుత్వ డిపార్ట్మెంట్లో మనకి కనపడుతూ ఉంటుంది. సో ఏఐ వచ్చిన తర్వాత ఈ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఏఐ కొంత మేరకు ఉపయోగపడుతున్నప్పటికీ కూడా రీప్లేస్ అనేది చేయలేకపోతుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా యాక్యురసీ అనేది స్టెనోగ్రాఫర్, ఎక్స్పీరియన్స్డ్ స్టెనోగ్రాఫర్ చేసినట్టు ఏఐ అనేది చేయలేకపోతుంది. ఎందుకు అంటే జీవోలు మరియు కోర్టు తీర్పుల్లో తప్పులకు అనేది తావు అనేది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో జారీ చేసేటువంటి జీవోస్ కానీ, అధికార ఉత్తర్వులు మరియు కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు, జడ్జిమెంట్స్, ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వీటిలో ఒక చిన్న అక్షరం లేదా కామా తప్పుగా పడినా కూడా మొత్తం అర్థం మారిపోయేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు తీవ్ర నష్టం అనేది జరుగుతుంది. అలాగే లీగల్ డిస్ప్యూట్స్ కూడా అరేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏఐ ఎందుకు విఫలమవుతుందంటే ఉన్నతాధికారులు లేదా న్యాయమూర్తులు మాట్లాడేటప్పుడు వారి యాసెంట్ వేరుగా ఉంటుంది. సో ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. సో ముఖ్యమైన మీటింగ్లో ఒకేసారి 2-3 డిస్కషన్ అనేది చేసినప్పుడు ఏఐ సాఫ్ట్వేర్స్ అనేవి సరిగా తీసుకోక అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో అలాగే స్టెనోగ్రాఫర్లు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి పరిపాలనమైనటువంటి పదాలు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్, లీగల్ టర్మినాలజీకి సంబంధించినటువంటి వాటిని అర్థం చేసుకొని 100% రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మీటింగ్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాట్లాడటం ద్వారా కూడా ఒకేసారి 2-3 మాట్లాడినా కూడా ఏఐ అనేది ఎవరు ఏది మాట్లాడారు అనేది రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉండదు. చాలా మీటింగ్స్ వాటిల్లో కూడా ఈ రికార్డింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అక్కడ స్టెనోగ్రాఫర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సెక్యూరిటీ. సో ప్రభుత్వ మరియు న్యాయపరమైనటువంటి అంశాల్లో రికార్డుకు సంబంధించి అత్యంత రహస్యంగా ఉంటాయి. సో మనం ఏఐ టూల్స్ లేదా క్లౌడ్ సాఫ్ట్వేర్లు వాడినప్పుడు ఆ సమాచారం ఇంటర్నెట్ సర్వర్లోకి అనేది వెళ్ళిపోతుంది. దీనివల్ల ప్రభుత్వము లేదా కోర్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే కనుక స్టాఫ్ అయినట్లయితే, అంటే అఫీషియల్ ఉద్యోగి అయినట్లయితే, అతను ఏదైతే తీసుకొని టైప్ చేసి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అతను దాని మీద రెస్పాన్సిబిలిటీ అనేది అతనికి ఉంటుంది. కాబట్టి అతను ఆ ఇన్ఫర్మేషన్ అనేది జాగ్రత్తగా ఉంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారము రికార్డుల గోప్యతను కాపాడడంలో కేవలం ఒక నమ్మకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి అనేది, స్టెనోగ్రాఫర్ అనేది ఈ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు. అదే ఏఐ టెక్నాలజీని ఏదైనా తప్పు చేసినట్లయితే మనం దాన్ని శిక్షించేటువంటి అవకాశం అనేది ఉండదు. కానీ ఒక ఎంప్లాయీ కనుక ఏదైనా తప్పుగా రికార్డ్ చేసినట్లయితే ఇంటెన్షనల్గా అతని మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే అకౌంటబిలిటీ మరియు చట్టబద్ధత. సో ప్రభుత్వ ఆఫీసులో ప్రతి ఫైల్ మూమెంట్ వెనుక, కోర్టుల్లో ప్రతి సాక్ష్యం వెనుక ఒక అధికారి సంతకం అనేది ఉంటుంది. సో రేపు భవిష్యత్తులో ఒక నోట్ ఫైల్ లేదా
కోర్టు రికార్డులో ఏదైనా తప్పు జరిగితే దాన్ని అతన్ని రెస్పాన్సిబిలిటీ అనేది చేస్తారు. కానీ ఏఐ అనేది తయారు చేసిన మ్యాటర్ మీద మనం దాన్ని ఏమీ అనడానికి ఉండదు. ఈ డిక్టేషన్ అతనే రాశాడు, నేనే టైప్ చేశాను, పలానా వ్యక్తి ఇలాగే చెప్పాడని చెప్పి టైప్ చేసిన అతను సర్టిఫై చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఏఐ తప్పు చేస్తే ఏఐని శిక్షించేటువంటి చట్టాలు ఏవి కూడా అందుబాటులో లేవు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. కోర్టు హాల్లో వాదనలు జరుగుతున్నప్పుడు లేదా ప్రభుత్వ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో అధికారులు చాలా వేగంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ వాయిస్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉన్నందువలన కొన్నిసార్లు ఈ రికార్డింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా అన్ని తప్పులు పడేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఒక స్టెనోగ్రాఫర్ లేదా కోర్ట్ మాస్టర్ తన సమయస్ఫూర్తితో అధికారులను లేదా లాయర్లను గౌరవంగా అడిగి మరలా చెప్పించుకొని ఆ పదాలు అనేది రాసేటువంటి అవకాశం ఉంది. అదే మిషన్కి అయితే ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉండదు. సో ఏ అధికారి ఒకేసారి 4-5 మాట్లాడినప్పుడు ఏ అధికారి ఏవి మాట్లాడాడు అనేది కూడా క్లియర్గా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం అనేది స్టెనోగ్రాఫర్కి ఉంటుంది. సో దాన్ని బట్టి ఎవరు ఏది మాట్లాడారు అనేది క్లియర్గా టైప్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ స్టెనోగ్రఫీ వల్ల అద్భుతమైన అవకాశాలు, వేగవంతమైన ప్రమోషన్స్ అనేది ఉన్నాయి. సో చాలా డిపార్ట్మెంట్స్లో ఈ స్టెనోగ్రాఫర్ అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు చూస్తూ ఉన్నట్లయితే చాలా నోటిఫికేషన్స్ కొన్ని వేల మంది, లక్ష మంది అప్లై చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఈ టెక్నికల్ టైపు, షార్ట్ హ్యాండ్ ఇలాంటి పోస్టులకి ప్రిపేర్ అయిన వారు మాత్రమే జాబ్ అనేది తక్కువ కాంపిటీషన్స్తో మీకు అందుబాటులోకి ఉండేటువంటి అవకాశం ఉంది. సో అందుకు ఉదాహరణగా కోర్టుకు సంబంధించి కోర్ట్ మాస్టర్స్, స్టెనోగ్రాఫర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ చూడండి, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అదే ఒక జూనియర్ అసిస్టెంట్కి వీటికి అయితే చాలా ఎక్కువ మంది అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జడ్జెస్ పక్కన, ఐఏఎస్ ఆఫీసర్స్ పక్కన పనిచేసేటువంటి గౌరవప్రదమైనటువంటి ఈ పోస్ట్ అనేది పర్సనల్ సెక్రటరీ, అయితే పిఏ, కోర్ట్ మాస్టరు ఇలాంటి పోస్టులన్నీ కూడా స్టెనోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో హైకోర్టులో పనిచేసే వారికి గెజిటెడ్ హోదా పోస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా చివరికి ఏఐ అనేది స్టెనోగ్రాఫర్కి ఒక హెల్పింగ్ టూల్గా ఉపయోగపడుతున్నది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో దాన్ని స్టెనోగ్రాఫర్ పోస్ట్ని రీప్లేస్ చేసేటువంటి అవకాశం అనేది ఇక్కడ కనిపించడం లేదు. ప్రభుత్వ శాఖలు మరియు కోర్టుల్లో ఏఐ అనేది స్టెనోగ్రాఫర్లను తీసివేయడానికి ఎటువంటి అవకాశం అనేది ఉండదు. వారి పనిని మరింత సులువు చేయడానికి ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. ఏదైతే ఏఐ తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ని మరలా స్టెనోగ్రాఫర్స్ లేదా పర్సనల్ సెక్రటరీస్ దాన్ని వెరిఫై చేసి సర్టిఫై చేసేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ఇది హెల్పింగ్ టూల్గా వర్క్ చేస్తుంది, కానీ వీళ్ళని తీసేటువంటి అవకాశం అనేది ఉండదు. సో పై కారణాల వల్ల ఏవైతే నమ్మకము, డేటా లీకేజీకి సంబంధించి, అలాగే యాక్యురసీ, అలాగే తప్పులు లేకుండా టైప్ చేయటము, అలాగే తదితర కారణాలన్నింటికి కూడా ఏఐ అనేది స్టెనోగ్రాఫర్స్ని రీప్లేస్ చేసేటువంటి అధికారం ఉండదు. కాబట్టి మనము స్టెనోగ్రఫీ నేర్చుకోవడం ద్వారా కూడా ఈ జాబ్ అనేది సెక్యూరిటీగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తదితర వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.